వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక స్కిన్ వైట్నింగ్ క్రీమ్ని చూపించబోతున్నానండి. మీ స్కిన్ డార్క్గా ఉంటే స్కిన్ ఫేర్గా మారాలని మీరు చాలా రకాల రెమెడీలు ట్రై చేసి అలసిపోయి ఉంటే ఈ వీడియో మీకోసమే. మీ స్కిన్ డల్గా ఉంటే, మీ స్కిన్లో ఎలాంటి షైన్ ఇంకా గ్లో లేకపోతే, మీ స్కిన్ అన్ఈవెన్గా ఉంటే, మీ స్కిన్పై సన్ ట్యాన్ ఉంటే, ఇలాంటి అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఈరోజు నేను ఒక అద్భుతమైన క్రీమ్ని తయారు చేయబోతున్నానండి. ఇది ఒక మ్యాజికల్ స్కిన్ వైట్నింగ్ క్రీమ్. ఇది మీ స్కిన్ యొక్క అన్ని ప్రాబ్లమ్స్ని చాలా బాగా తగ్గిస్తుంది. జపనీస్ ఇంకా కొరియన్స్ ఇలాంటి క్రీమ్స్ని యూజ్ చేస్తారు. వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్తో నేను ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేయబోతున్నాను. దీన్ని జాగ్రత్తగా చూడండి. ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ని మీరు రెగ్యులర్గా అప్లై చేయాలి. ఈ క్రీమ్ని మీరు రోజు అప్లై చేయాలండి. ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడే మీకు రిజల్ట్ రావడం స్టార్ట్ అయిపోతుంది. మీ స్కిన్ ఫేర్ ఇంకా బ్రైట్గా కనబడుతుంది. ఈ మ్యాజికల్ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ క్రీమ్ కోసము ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ అవుతాయి, ఎలా అప్లై చేసుకోవాలో చెప్తానండి. ఈ క్రీమ్ని మీరు రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. మీకు ఏది సూట్ అయితే దాన్ని మీరు ఫాలో అవ్వండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. దీన్ని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లేకుంటే వీడియో అర్థం కాదు. ఈ క్రీమ్ను ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎన్ని రోజులు అప్లై చేయాలి, దీన్ని ఎన్ని రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనే విషయాల గురించి నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో హెల్త్ ఇంకా బ్యూటీకి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ మ్యాజికల్ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ కోసము మనకు కావాల్సిన మొట్టమొదటి మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్. మనందరికీ తెలుసండి, రైస్ మన స్కిన్ని వైట్గా మారుస్తుంది, స్కిన్ కలర్ని లైట్ చేస్తుంది. మీ స్కిన్ డార్క్గా ఉంటే దాన్ని ఫేర్గా చేస్తుంది. జపనీస్ ఇంకా కొరియన్స్ వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్లో రైస్ని రెగ్యులర్గా యూజ్ చేస్తారండి. ఇది స్కిన్ని ఫేర్ చేస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు రైస్ని వేసుకోవాలి. రైస్ మన స్కిన్ని బ్రైట్ చేస్తుంది, టైట్ చేస్తుంది. స్కిన్లో ఫ్రెకిల్స్ ఉన్నా, సన్ ట్యాన్ ఉన్నా ఈ రెమెడీ వాటిని చాలా బాగా తగ్గిస్తుంది. తర్వాత ఈ రైస్ని శుభ్రంగా 2 సార్లు కడగాలి. తర్వాత ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. దాదాపు అరగంట పాటు రైస్ని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నానబెట్టిన రైస్ని వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఈ రైస్ని కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు. కేవలము లో ఫ్లేమ్లోనే ఈ రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకుంటే రైస్ అడుగున మాడిపోతుంది. ఇది మాడిపోతే మన క్రీమ్ అనేది వేస్ట్ అయిపోతుందండి. అందుకని రైస్ని మధ్య మధ్యలో ఇలా కింది నుంచి కలుపుకుంటూ ఉండాలి. రైస్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే దీంతో మనము క్రీమ్ని ప్రిపేర్ చేయబోతున్నాము, ఒక స్మూత్ పేస్ట్ని తయారు చేయబోతున్నామండి. అందుకే రైస్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మీరు కావాలంటే నైటే బియ్యాన్ని నానబెట్టుకోండి, అప్పుడు రైస్ త్వరగా ఉడుకుతుంది. దీనికి ఎక్కువ టైం పట్టదు. చూడండి, ఇలా దగ్గరకు పడే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. పూర్తిగా వాటర్ డ్రై అవనివ్వకూడదండి. ఇందులో వాటర్ మిగిలి ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెము చల్లారాలి. తర్వాత మిక్సర్ జార్లోకి రైస్ని తీసుకోవాలి. దీన్ని మనము ఫిల్టర్ చేస్తాం కాబట్టి దీని క్వాంటిటీ తక్కువగా అయిపోతుంది. కాబట్టి మీరు 4 to 5 టేబుల్ స్పూన్ రైస్ని ఖచ్చితంగా తీసుకోండి. ఈ రైస్ని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, దీన్ని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బరకగా అస్సలు ఉండకూడదండి, బాగా స్మూత్గా ఉండాలి. రైస్ని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో చిన్న చిన్న పోర్స్ ఉంటాయి, దీనివల్ల క్రీమ్ స్మూత్గా రాదు. దీన్ని ఫేస్ పైన, హ్యాండ్స్ పైన, నెక్ పైన అప్లై చేసేటప్పుడు ఇది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు. అందుకే దీనిని ఫిల్టర్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఫిల్టర్ చేసేటప్పుడు ఇలా కిందకు వచ్చే స్మూత్ క్రీమ్ని బౌల్లోకి తీసుకోవాలి. ఈ క్రీము పర్ఫెక్ట్గా రావడం కోసము నేను ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. రైస్ వేడిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఇది పూర్తిగా గడ్డకట్టిపోతుంది. అందుకే రైస్ వేడిగా ఉన్నప్పుడే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. వెంటనే ఫిల్టర్ కూడా చేసేసుకోవాలి. ఇది అచ్చము బయట మార్కెట్లో దొరికే క్రీమ్ లాగా ఉంటుందండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు, మనకు ఒక ఫైన్ పేస్ట్ తయారయ్యింది. నెక్స్ట్ ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు పాలను యాడ్ చేసుకోవాలి. పాలు మన స్కిన్ని వైట్గా మారుస్తుంది, మంచి హైడ్రేషన్ ఇస్తుంది. పాలు ఒక మంచి న్యాచురల్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఇది అన్ని స్కిన్ టైప్స్ వారికి దాదాపుగా సూట్ అవుతుందండి. ఇలా యాడ్ చేసిన తర్వాత రెండింటిని బాగా కలుపుకోవాలి.
నెక్స్ట్ ఇందులో నేను ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ లేకుంటే దీనికి బదులుగా మీరు ఆలివ్ ఆయిల్ అయినా సరే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మన అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ని చాలా బాగా తగ్గిస్తుందండి. ఇది స్కిన్ని నరిష్ చేస్తుంది. అన్నింటినీ బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. రైస్ క్రీమ్ థిక్గా ఉంటుంది కాబట్టి మిగతా ఇంగ్రీడియంట్స్తో యాడ్ చేసినప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనికి కొంచెం టైం పడుతుంది. కోకోనట్ ఆయిల్ దాదాపు అన్ని స్కిన్ టైప్స్ వారికి సూట్ అవుతుందండి. ఇది స్కిన్ని ఫెయిర్ ఇంకా బ్రైట్గా చేస్తుంది. సమ్మర్లో స్కిన్ చాలా డ్రైగా అయిపోతుందండి. ఎండలో తిరిగితే సన్ ట్యాన్ అయిపోతుంది. ఎలాంటి గ్లో ఉండదు. ఇది బెస్ట్ క్రీమ్ అండి. సమ్మర్లో ఈ క్రీమ్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మీ స్కిన్ని ఫెయిర్, గ్లో ఇంకా బ్రైట్గా చేస్తుంది. ఇలా ఒక స్మూత్ పేస్ట్ లాగా ఈ క్రీమ్ని రెడీ చేసుకోవాలి. ఇది స్మూత్గా ఉంటేనే దీన్ని మీరు చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చండి. తర్వాత ఈ క్రీమ్ని ఒక బాటిల్లోకి తీసుకోవాలి. గ్లాస్ బాటిల్ లేదా ప్లాస్టిక్ బాటిల్ మీరు ఎందులోనైనా స్టోర్ చేసుకోవచ్చండి. మన స్కిన్ వైట్నింగ్ క్రీమ్ రెడీ అయ్యిందండి. ఈ క్రీమ్ చాలా స్మూత్గా ఉంటుంది. అచ్చం బయట మార్కెట్లో దొరికే క్రీమ్ లాగా ఉంటుందండి దీని టెక్స్చరు. ఈ క్రీమ్ని నేను కొద్దిగా చేతులపై అప్లై చేసి చూపిస్తానండి. ఈ క్రీమ్ వల్ల చాలా మంచి రిజల్ట్స్ దొరుకుతాయండి. ఈ క్రీమ్ని రెగ్యులర్గా అప్లై చేయాలి. ఏ స్కిన్ టైప్ వారైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చండి. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఎవరైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చండి. ఈ క్రీమ్ని ఫేస్ పైన ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ని తప్పకుండా క్లీన్ చేసుకోవాలి. చాలామంది ఇది మర్చిపోతారండి. డైరెక్ట్గా క్రీమ్ని అప్లై చేసేస్తారు. మీరు ఈ క్రీమ్ని కావాలంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చండి. ఇది స్కిన్లో చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇన్స్టెంట్ వైట్నింగ్ రిజల్ట్ని ఇస్తుంది. దీన్ని రెగ్యులర్గా 7 డేస్ వరకు అప్లై చేయాలి. ఖచ్చితంగా డిఫరెన్స్ కనిపిస్తుంది. మార్కెట్లో దొరికే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ని యూజ్ చేయడం స్టాప్ చేసేస్తారండి. ఈ క్రీమ్ని మీరు 2 రకాలుగా యూజ్ చేయొచ్చండి. ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ పెట్టుకోలేకపోతే మార్నింగ్ లేదా నైట్ ఎప్పుడైనా దీన్ని అప్లై చేసుకోవచ్చండి. ఈ క్రీమ్ని అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. కనీసము 10 నిమిషాల వరకైనా మసాజ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని 30 నుంచి 40 నిమిషాల పాటు ఫేస్ మీద అలాగే వదిలేయాలండి. తర్వాత ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఫేస్లో మంచి గ్లో వస్తుంది. మంచి ఫెయిర్నెస్ వస్తుంది. స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది. హైడ్రేట్ అవుతుంది. ఇంకా మంచి రిజల్ట్ కావాలంటే ఈ క్రీమ్ని మీరు ఓవర్ నైట్ కూడా అప్లై చేసుకోవచ్చండి. నైట్ అప్లై చేసుకొని 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకొని వదిలేయాలి. మార్నింగ్ ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఈ క్రీమ్ని అప్లై చేసిన అరగంట తర్వాత ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఈ క్రీమ్ని యూజ్ చేసిన తర్వాత మీరు తప్పకుండా ఒక మంచి మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలండి. ఈ క్రీము స్కిన్ని కొద్దిగా డ్రై చేసేస్తుందండి. అందుకని ఈ క్రీమ్ని అప్లై చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి. ఈ క్రీమ్ని ఎలా స్టోర్ చేసుకోవాలి? ఈ క్రీమ్ని ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి. దీన్ని రూమ్ టెంపరేచర్లో అసలు పెట్టకూడదు. ఇది చాలా త్వరగా పాడైపోతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. ఈ క్రీమ్ని ఒకసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని 1 వీక్ వరకు యూజ్ చేయండి. 1 వీక్ తర్వాత మళ్ళీ తిరిగి ఫ్రెష్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుంటే ఇది చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుందండి. 1 వీక్ మించి ఎక్కువగా ఈ క్రీమ్ని యూజ్ చేయొద్దండి. 1 వీక్ తర్వాత తిరిగి మళ్ళీ ఫ్రెష్గా ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ క్రీమ్ని మీరు హ్యాండ్స్, నెక్, లెగ్స్, ఫీట్ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చండి. సన్ ట్యాన్ అయిన ప్లేస్లో, స్కిన్ డ్రైగా ఉన్న ప్లేస్లో ఈ క్రీమ్ని అప్లై చేసుకోవచ్చండి. మీకు చాలా మంచి రిజల్ట్స్ దొరుకుతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్కిన్ వైట్నింగ్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకున్నారు కదండి. మీరందరూ ఈ క్రీమ్ని తప్పకుండా తయారు చేసుకోండి. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈ క్రీమ్ వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ని మీరందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా మంచి రిజల్ట్స్ దొరుకుతాయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.